హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. ఈ జాబ్కి ఎవరైతే 2025లో బీటెక్ కంప్లీట్ అవుతుందో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. కంపెనీ నేమ్ వచ్చేసి అవేవా. ఈ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్ గ్రాడ్యుయేట్ ఇండియా అనే రోల్కి ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి 3 days బ్యాక్ వచ్చింది. మీకు వెంటనే అప్డేట్ ఇస్తున్నాను. ఈ కంపెనీ వచ్చేసి 2 లొకేషన్లో అవైలబుల్గా ఉంది. హైదరాబాద్ ఒకటి, బెంగళూరు ఒకటి. మనం అప్లై చేసిన తర్వాత ఈ జాబ్కి సెలెక్ట్ అయినట్టయితే మనం హైదరాబాద్లోనైనా చేసుకోవచ్చు ఆర్ బెంగళూరులోనైనా జాబ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పొజిషన్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్ గ్రాడ్యుయేట్ ఇండియా. ఎంప్లాయ్మెంట్ ఫుల్ టైమ్. వర్క్ టైప్ హైబ్రిడ్ అంటే ఏం లేదు. హైబ్రిడ్ అంటే మనం 3 days ఆఫీస్కి వెళ్ళి చేసుకోవాలి, మిగతా 2 days ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు. దాన్ని హైబ్రిడ్ మోడల్ అని అంటారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లొకేషన్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు, బెంగళూరు అండ్ హైదరాబాద్. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే academic performance 75% and above throughout his or her career, 10th standard, 12th standard and BE or BTech till date. ఇక్కడ ఈ జాబ్కి మనం అప్లై చేసుకోవాలంటే అబోవ్ 75% మార్క్స్ అనేవి మనకు వచ్చి ఉండాలి. అప్పుడే మనం ఈ జాబ్కి అప్లై చేసుకోగలుగుతాం. అది 10th, ఇంటర్, బీటెక్ అన్నిట్లలో మనకి అబోవ్ 75% అనేది ఉండాలి. అండ్ మనం ఇయర్ ఆఫ్ పాసింగ్ చూసుకున్నట్టయితే 2025 అంటే ఎవరైతే ఇప్పుడు బీటెక్ 3rd year చదువుతున్నారో వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 2024 బ్యాచ్ ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబుల్ బ్రాంచెస్ చూసుకున్నట్టయితే ఎవరైతే బీఈ ఆర్ బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఐఎస్సి చేసిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నో స్టాండింగ్ బ్యాక్లాగ్స్ డ్యూరింగ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అండ్ జాయినింగ్. ఎవరైతే 2025 పాస్డ్ అవుట్ వాళ్ళు అప్లై చేసుకుంటారో వారికి ఇంటర్వ్యూ ప్రాసెస్ అండ్ జాయినింగ్ వరకు ఎటువంటి స్టాండింగ్ బ్యాక్లాగ్స్ లేకుండా చూసుకోవాలి. అంటే బ్యాక్లాగ్స్ ఏమీ ఉండొద్దు, అన్నీ క్లియర్ అయి ఉండాలి. మరియు 75% అనేది వచ్చి ఉండాలి. మనం స్కిల్స్ చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ అనలిటిక్ అండ్ కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. అండ్ మస్ట్ హ్యావ్ ఏ రెగ్యులర్ బీఈ ఆర్ బీటెక్ డిగ్రీ పర్సూయింగ్ అయి ఉండాలి. వీటితో పాటు ఏవైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలిస్తే మనకది అడ్వాన్స్గా ఉంటుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసి పైథాన్, నోడ్.js, రియాక్ట్, యాంగులర్ అండ్ SQL. ఇవి తెలిసిన వారైతే ఈ జాబ్ని ఈజీగా పొందవచ్చు. ఇక్కడ ఉన్న అప్లై బటన్ని క్లిక్ చేసి ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.